ఓకే. హాయ్ అండి అందరికీ. నమస్తే. లాస్ట్ క్లాస్‌లో వచ్చేసి మనం బ్రిటిష్ వారు ఏ విధంగా మద్రాస్‌ని, బొంబాయిని, అలాగే కలకత్తా ప్రాంతాలను ఏ విధంగా పొందారు అనేది మనం లాస్ట్ క్లాస్‌లో నేర్చుకోవడం జరిగిందనమాట. అయితే ఈ క్లాస్‌లో మనం ఏం నేర్చుకుంటున్నాం అని చూసినట్లయితే డేన్స్ వారి గురించి. అంటే డేన్స్ వారు భారతదేశానికి ఎప్పుడొచ్చారు? ఏంటి? భారతదేశం మీద వారి ప్రభావం ఏంటి? అనే విషయాన్ని నేర్చుకుంటాం. అలాగే ఫ్రెంచ్ వారికి సంబంధించి, అలాగే ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలకు గల కారణాలేంటి? వీటినే మనం అసలు ఏ పేరుతో పిలుస్తాము అనేది కూడా మాట. ఈ ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలనే మరొక పేరుతో ఏ పేరుతో పిలుస్తాం అనేది మీరు ఒకసారి కామెంట్లో తెలియజేయండి. ఫర్దర్ క్లాస్లో మనం దీని గురించి నేర్చుకోవడం జరుగుతుందన్నమాట. బ్రిటిష్ వారి యొక్క ఆక్రమణలు ఏంటి? ఓకే. కర్ణాటక యుద్ధాలు ఆన్సర్ ఇక్కడే వచ్చేసింది. కర్ణాటక యుద్ధాలనే మనం ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు అని చెప్పేసి అని అంటాం అనమాట స్టార్టింగ్లో. ఈ కర్ణాటక యుద్ధాలు ప్రాంతీయ ఆక్రమణలో భాగంగా బెంగాల్ని ఏ విధంగా ఆక్రమించారు, ఈ కలకత్తాని బెంగాల్ ఆక్రమణలో భాగంగా ఎలాంటి సంఘటనలు జరిగినాయి, మనకి ప్లాసీ యుద్ధం అని చెప్పేసి బ్రిటిష్ వారికి సంబంధించి బ్రిటిష్ రాజ్య స్థాపనకు కారణమైనటువంటి ఏకైక చట్టం ఏదైనా ఉంది అంటే ఏకైక ఉదాంతం ఏదైనా ఉందంటే ఈ ప్లాసీ యుద్ధం అనమాట. ఈ ప్లాసీ యుద్ధం ద్వారా బ్రిటిష్ వారు మనకి బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేయడానికి పునాది వేసినటువంటి సంఘటన ఏది అంటే ఈ ప్లాసీ యుద్ధం అనమాట. ఇది మన చరిత్రలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విభాగం అని మనం చెప్పవచ్చు. దీని తర్వాత బక్సార్ యుద్ధం జరిగిన తర్వాత ఇది మరొక ఇంపార్టెన్స్ అంటే దివానీ హక్కులు ఇక్కడ పొందడం జరుగుతుంది అనమాట. ఈ బక్సార్ యుద్ధం జరిగిన తర్వాత ఎప్పుడైతే 1765లో అలహాబాద్ సంధి జరుగుతుందో ఇక్కడ బ్రిటిష్ వారు దివానీ హక్కులు అంటే తక్కువ సుంకంతో పన్నులు వ్యాపారం చేయడం, లేదా కొన్ని చోట్ల అయితే పన్నులు లేకుండా వ్యాపారం చేయడం, కొన్ని ప్రాంతాలను పొందడం అనేది జరుగుతుందన్నమాట. దీని తర్వాత మైసూరు ఆక్రమణలో ఆంగ్లో మైసూరు యుద్ధాలు, ఇవన్నీ వరుస క్రమంలో నేర్చుకుందాం. ఓకే. ఓకే. ఇది ఇందులో వచ్చేసరికి లాస్ట్ క్లాస్లో మనం ఎక్కడి వరకు నేర్చుకున్నాం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ డేన్స్ వారి గురించి మనం నేర్చుకుందాం అనమాట. ఎవరు డేన్స్ వారు ఏంటి అనేది మనం నేర్చుకుందాం. ఈ డేన్స్ వారి గురించి మనం నేర్చుకుందాం. ఏంటి అసలు ఈ డేన్స్ అనే వాళ్ళు ఎప్పుడు వచ్చారు అని చూసుకున్నట్లయితే మనకి 1616లో వీరు రావడం జరుగుతుంది అనమాట. మన భారతదేశానికి వీళ్ళు ఎప్పుడు వచ్చారు? 1616లో వీళ్ళు మన భారతదేశంలోకి అడుగు పెట్టడం జరుగుతుంది. వీళ్ళు డేన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పేసి ఒక కంపెనీ స్థాపిస్తారు. అదే 1616లో స్థాపించడం జరుగుతుంది అనమాట. ఓకే. అయితే వీరికి సంబంధించి భారతదేశంలో ప్రధాన కేంద్రం ఏంటి అని మనం చూసినట్లయితే దాన్ని మనం ఏమంటాం అంటే సెరంపూర్ అనమాట. ఏంటి? సెరంపూర్. మరి సెరంపూర్ అనే ప్రాంతం ఎక్కడుంది? వెస్ట్ బెంగాల్లో ఉండడం జరుగుతుంది. ఓకే. మన భారతదేశం ఇలా ఉన్నట్లయితే మనకు తెలుసు కదా వెస్ట్ బెంగాల్ ఎక్కడుందో. ఎక్కడ ఉంటుంది వెస్ట్ బెంగాల్? ఈ వెస్ట్ బెంగాల్లో ఉన్న ప్రాంతమే సెరంపూర్ అనమాట. ఎవరికి సంబంధించింది? డేన్స్ వారికి సంబంధించినటువంటి ప్రధాన కేంద్రం అని చెప్పేసి ఇది చెప్పొచ్చు. అయితే ఇతర స్థావరాలు ఏంటి? మరి వీరికి ఎలాంటి ఇది ఒకటే స్థావరం ఉందా? భారతదేశంలో ఇంకేమైనా స్థావరాలు ఉన్నాయంటే ఇందులో చాలా ప్రధానమైనది ఏంటంటే మనకి తమిళనాడు ప్రాంతంలో ఓ ప్రాంతం ఉంటుందన్నమాట. ట్రంకోబార్ అని చెప్పేసి అని అంటాం. ఇదండి ట్రంకోబార్. ఈ ట్రంకోబార్ అనేది కూడా ఈ డేన్స్ వారికి సంబంధించినటువంటి ఇతర స్థావరాల్లో ఒకటి అనమాట. ఓకే. అయితే అసలు మరి వీళ్ళు భారతదేశానికి వచ్చిన తర్వాత వీళ్ళు చేసినటువంటి ముఖ్యమైన కార్యకలాపాలు ఏంటి అని చూసుకున్నట్లయితే వీళ్ళు ఎక్కువగా చైనాతో వ్యాపారం చేసేవారు. అలాగే వీళ్ళు క్రైస్తవ మిషనరీల కార్యకలాపాల్లో ఎక్కువగా పాల్గొనేవారు అనమాట. ఈ క్రైస్తవ మిషనరీలు ఏవైతే ఉన్నాయో క్రైస్తవ మిషనరీల్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేశారు. ఈ వర్తక స్థావరాలు మన భారతదేశంలో చేసినట్టే ఇతర ఐరోపా వర్తకాలతో పోల్చుకున్నట్లయితే అంతగా వ్యాపారం చేయలేకపోయారు అనమాట వీళ్ళు. సో వీళ్ళు ఎక్కువగా ఈ చైనాతో వ్యాపారం చేయడం, క్రైస్తవ మిషనరీల మీద ఎక్కువ పట్టు సాధించడం జరిగిందనమాట. ఓకే. వీళ్ళకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే మరి భారతదేశాన్ని ఎలా వదిలి వెళ్ళారు అని మనం ఒకసారి చూసుకున్నట్లయితే వీళ్ళు మనకి ఇప్పుడు 1845 1845లో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఒక ఆయన ఉంటాడు. ఆయన పేరు ఏంటంటే 1వ హర్డింజ్. ఎవరండి? 1వ హర్డింజ్. ఈ 1వ హర్డింజ్ ఏం చేస్తారంటే ఈ సెరంపూర్ ట్రంకోబార్ ప్రాంతాలను 1,20,00,000 అంటే 1,20,00,000 లేదా దీన్నే 1,20,00,000 పెట్టి ఈ రెండు ప్రాంతాలను కొనేయడం జరుగుతుంది అనమాట. ఎవరు కొన్నారు? 1వ హర్డింజ్ కొనడం జరుగుతుంది. ఎవరి దగ్గర నుంచి?
డెయిన్స్ వారి దగ్గర నుంచి అనమాట. ఈ 120 లక్షలు కొనేసరికి ఈ ప్రాంతాలు ఇంకా వీళ్ళకి అమ్మేయడం, ఈ ఒకటో హడ్ నుంచి ఈ ప్రాంతాలు కొనేసరికి వీళ్ళు భారతదేశంలో ప్రాధాన్యాన్ని వదిలేసి వీళ్ళు భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. ఓకే, అయితే ఈ ఎవరైతే ఈ డెయిన్స్ స్థావరాలు ఏమన్నాయో ఇవి బ్రిటిష్ వారు పరం అయిపోయింది. ఎందుకు? బ్రిటిష్ వారే కదా కొన్నారు, బ్రిటిష్ వారే కొనడంతో ఈ ప్రాంతాలు బ్రిటిష్ పరం అయినాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్రెంచ్ వారి గురించి అండి. ఫ్రెంచ్ వారు, ఓకే, ఫ్రెంచ్ వారి యొక్క ప్రభావం చూసుకున్నట్లయితే మనకి భారతదేశంలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకి మన భారతదేశానికి సంబంధించి భారతీయ రాజులతో యుద్ధాలు చేసినటువంటి సందర్భాలు అంటే మన భారతీయ రాజులను మొట్టమొదటిగా ఓడించింది ఈ ఫ్రెంచ్ వారు వచ్చిన తర్వాతే. కర్ణాటక యుద్ధాలను ఉంటుంది, దాంట్లో మొదటి యుద్ధంలో మనల్ని భారతీయ రాజులను విదేశీయులు ఓడించడం అనేది జరుగుతుంది అనమాట మొట్టమొదటిసారిగా. ఓకే, సరే, ఇప్పుడు ఈ ఫ్రెంచ్ వారి గురించి ఒకసారి చూద్దాం. ఏంటి ఫ్రెంచ్ వారు ఎప్పుడు వచ్చారు ఏంటి చూద్దాం. ఈ ఫ్రెంచ్ వారు అనే వాళ్ళు ఏంటంటే మన భారతదేశానికి వచ్చినటువంటి ఐరోపా వర్తకుల్లో చివరి వారు అని చెప్పేసి చెప్పాలి. ఓకే, చివరిగా ఏ ఐరోపా వర్తకులు వచ్చారు అని అంటే ఫ్రెంచ్ వారు అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. మరి వీరికి సంబంధించినటువంటి కంపెనీ ఏది? ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పేసి అని అంటాం. ఈ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఎప్పుడు స్థాపించారు అని అంటే 1664లో స్థాపించడం జరుగుతుంది. ఎప్పుడు స్థాపించారు? 1664లో స్థాపించడం జరుగుతుంది అనమాట. మరి ఈ సంస్థను స్థాపించింది ఎవరు అని చూసుకున్నట్లయితే మనకి జీన్ బాప్టిన్స్ కోల్బర్ట్ ఈయన స్థాపించడం జరుగుతుంది. ఎవరైనా అంటే మనకి ఫ్రెంచ్ వారికి సంబంధించి 14వ లూయి ఉంటాడు అనమాట. ఎవరు? 14వ లూయి. ఇతని కాలంలో ఆర్థిక మంత్రి, రక్షణాపరమైన వ్యవహారాలు కూడా ఇతనే చూసుకునేవాడు. ఈ జీన్ బాప్టిస్ట్ కోల్బర్ట్ అని ఆయన భారతదేశంలో ఈ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించడం జరుగుతుంది. ఎప్పుడు స్థాపించారు? 1664లో దీన్ని స్థాపించడం జరుగుతుంది అనమాట. మరి ఈ ఫ్రెంచ్ వారికి సంబంధించి భారతదేశంలో మొదటి వర్తక స్థావరం ఏమిటి? ఓకే, మొదటి వర్తక స్థావరం ఏంటి అని అంటే సూరత్ అనమాట. సూరత్ అంటే ఎక్కడ ఉంటుంది? మనకి గుజరాత్ ప్రాంతంలో ఉండడం జరుగుతుంది. ఓకే, 1668లో వీరు రావడం జరుగుతుంది. అందుకే మనకి ఐరోపా వర్తకుల్లో చివరిగా వచ్చినటువంటి వర్తకులు ఎవరు అని అంటే ఏం చెప్తాం? ఫ్రెంచ్ వారు అని చెప్పేసి చెప్తాం అనమాట. ఓకే, అయితే వీరి యొక్క ప్రధాన కేంద్రాలు ఏంటి? మన ఏ ఐరోపా వర్తకులు వచ్చినప్పటికీ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఈ వర్తక కేంద్రాల మీద, వీళ్ళు కంపెనీ ఎప్పుడు స్థాపించారనే దాని మీద, ఈ ఏరియాస్ మీద ఎక్కువగా బిట్లు రావడం జరుగుతుంది అనమాట. వీటి మీద మనం ముందు బాగా ఫోకస్ చేసినట్లయితే వెనకాల బ్యాక్గ్రౌండ్ అసలు ఫ్రెంచ్ వారు అంటే ఏంటి, ఎందుకు వచ్చారు, ఏంటి ఈ కారణాలన్నీ మనం డిస్క్రిప్టివ్ విధానంలో చెప్పుకునేటప్పుడు క్లియర్గా చెప్పుకుందాం. ముందు ఇంపార్టెంట్ పాయింట్స్, బేసిక్ పాయింట్స్ అనేది మనం నేర్చుకుందాం అనమాట. ఓకే, అంటే ఏ కోణంలో అడగొచ్చు ఎట్లా. ఇప్పుడు సపోజ్ చూడండి, 14వ లూయి కాలంలో వచ్చాడని చెప్పేసి అంటాడు. అంటే ఎలా అడగొచ్చు బిట్టు? ఫ్రెంచ్ వారు అక్కడ ఏ రాజు కాలంలో భారతదేశంలోకి వచ్చారు, లేదా ఏ రాజు కాలంలో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించారు అని కూడా అడగొచ్చు అనమాట. మనం రెండు విధాలుగా తెలుసుకోవాలి. ఈ 14వ లూయి పరిపాలనా కాలంలో వీరు రావడం జరుగుతుంది అనమాట. ఓకే, అయితే ఈ ఫ్రెంచ్ వారికి సంబంధించి ఏంటంటే మనకి ఇప్పుడు ఒక్క నిమిషం. ఓకే, ఫ్రెంచ్ వారి వర్తక స్థావరాల గురించి మనం చూసుకున్నట్లయితే మొదటగా ఏర్పాటు చేసింది ఏదండి? సూరత్ అనమాట. మరి ఈ సూరత్ అనేది ఈ సూరత్ అనేది మొదటి వర్తక స్థావరం అని చెప్పేసి చెప్పొచ్చు. దీన్ని ఏర్పాటు చేసింది ఎవరు? ఈ సూరత్ అనేటటువంటి వర్తక స్థావరాన్ని ఎవరు ఏర్పాటు చేశారు అని చూసినట్లయితే ఫ్రాంకోయిస్ కారెన్. ఎవరండి? ఫ్రాంకోయిస్. చూడండి, ఫ్రాంకోయిస్ కారెన్. ఈ ఫ్రాంకోయిస్ కారెన్ అనే ఆయన ఈ మొట్టమొదటిసారిగా ఫ్రెంచ్ వారికి సంబంధించి సూరత్లో మొదటి వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. ఫ్రాంకోయిస్ కారెన్ ఇంపార్టెంట్. అలాగే మరి వీళ్ళు ఫ్రెంచ్ వారికి సంబంధించినటువంటి ఇతర వర్తక స్థావరాలు ఏమైనా ఉన్నాయా అని మనం చూసినట్లయితే రెండవది ఏంటి? మచిలీపట్నం. ఏంటండి? మచిలీపట్నం ఎక్కడ ఉంది? మన ఆంధ్రప్రదేశ్. అంటే ఆంధ్రప్రదేశ్లో ఫ్రెంచ్ వారికి సంబంధించినటువంటి వర్తక కేంద్రం ఏది అంటే ఏం చెప్పాలి? మచిలీపట్నం అని చెప్పేసి చెప్పాలి. మరి దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1669లో ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1669లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. వీరికి తూర్పు తీరంలో మొదటి వర్తక స్థావరం ఏది అని అంటే ఈ మచిలీపట్నం అనే చెప్పాలి. ఫ్రెంచ్ వారికి సంబంధించి తూర్పు తీరంలో మొట్టమొదటి వర్తక స్థావరం ఏది అని అంటే మచిలీపట్నం అని చెప్పాలి. ఫ్రెంచ్ వారికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి
వర్తక స్థావరం ఏది అనన్నా మచిలీపట్నమే మనం చెప్పాలన్నమాట. ఓకే, అయితే మరి దీన్ని నిర్మించింది ఎవరు? మచిలీపట్నంలో ఈ ఫ్రెంచ్ వారికి సంబంధించి ఈ వర్తక స్థావరాన్ని నిర్మించింది ఎవరంటే మిక్కర్. ఓకే, మిక్కర్ అనేవాడు దీనిని నిర్మించి డెవలప్ చేయడం జరుగుతుంది అనమాట. మరి అసలు వీళ్ళకి ఇక్కడ ఈ మన ఆంధ్రప్రదేశ్లో మీరు ఫ్రెంచ్ వారికి సంబంధించినటువంటి వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి అనుమతి ఇచ్చినటువంటి గోల్కొండ నవాబు లేదా గోల్కొండ నవాబు అని చెప్పేసి ఎవరిని అంటాం అని చూసినట్లయితే అబ్దుల్లా కుతుబ్ షా. ఎవడండి? అబ్దుల్లా కుతుబ్ షా అనమాట. ఈ అబ్దుల్లా కుతుబ్ షా ఆయన ఏంటంటే మనకి ఎవరికి? ఫ్రెంచ్ వారికి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫ్రెంచ్ వారికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఎవరు? అబ్దుల్లా కుతుబ్ షా. ఓకే, ఈ అబ్దుల్లా కుతుబ్ షా ఇంకో యూరోపియన్స్ కి ఈ వ్యాపార కేంద్రానికి సంబంధించి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి? పోర్చుగీస్ వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే పోర్చుగీస్ వారికి కానీ ఫ్రెంచ్ వారికి కానీ అనుమతి ఇచ్చింది ఎవరు? అబ్దుల్లా కుతుబ్ షా. ఓకే, కూలీ కుతుబ్ షా అని ఒకడు ఉంటాడు. అది మన బ్రిటిష్ వాళ్ళకి వీళ్ళకి అనుమతి ఇచ్చిందని చెప్పేసి మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకోవడం జరిగింది అనమాట. ఇది మచిలీపట్నానికి సంబంధించింది. ఇకపోతే మూడో వర్తక కేంద్రం ఏంటి ఫ్రెంచ్ వారికి సంబంధించి అని అంటే చంద్రనాగూర్. ఏదండి? చంద్రనాగూర్. ఇది ఎక్కడ ఉంది చంద్రనాగూర్ అనేది? ఇది కూడా సేమ్ మనకి ఈ వెస్ట్ బెంగాల్ దగ్గరే ఉండడం జరుగుతుంది అనమాట. బెంగాల్ అంటాం, ఈ బెంగాల్ దగ్గరే ఉండడం జరుగుతుంది. దీని ఇంపార్టెన్స్, దీనికి సంబంధించింది పెద్ద ఏం లేదు, పెద్దగా ఎక్కడ బిట్ అడిగింది కూడా లేదు. సో ఈ ఇన్ఫర్మేషన్ సరిపోద్ది. చంద్రనాగూర్ అనేది ఫ్రెంచ్ వారికి సంబంధించినటువంటి వ్యాపార కేంద్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇది ఏ ప్రదేశంలో ఉందంటే మనకి బెంగాల్ సమీపంలో ఉందని గుర్తుపెట్టుకోవాలి. బెంగాల్ సమీపంలో ఫ్రెంచ్ వారి యొక్క వర్తక కేంద్రం అంటే చంద్రనాగూర్ అంటే సరిపోద్ది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి పాండిచ్చేరి. ఏదండి? పాండిచ్చేరి. ఈ పాండిచ్చేరి అనేది ఫ్రెంచ్ వారికి సంబంధించినటువంటి ప్రధాన వర్తక కేంద్రాల్లో ప్రముఖమైంది అని కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, ఈ పాండిచ్చేరి అనేది కూడా ఎక్కడ ఉంటుంది? మన ఆంధ్ర తెలంగాణ బార్డర్లోనే ఉండడం జరుగుతుంది అనమాట. మరి ఈ పాండిచ్చేరిని ఎవరు నిర్మించారు అని చూసుకున్నట్లయితే పాండిచ్చేరి పట్టణాన్ని ఎవరు నిర్మించారు లేదా పాండిచ్చేరి పట్టణ నిర్మాత అని ఎవరిని అంటారంటే ఫ్రాంకోయిస్ మార్టిన్. ఎవరండి? ఫ్రాంకోయిస్ మార్టిన్ అని చెప్పేసి అని అంటాం. ఈ ఫ్రాంకోయిస్ మార్టిన్ అనే ఆయన పాండిచ్చేరిని డెవలప్ చేయడం జరుగుతుంది, నిర్మించడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇతను పాండిచ్చేరిని పాలించినటువంటి మొట్టమొదటి గవర్నర్ అని కూడా మనం చెప్పొచ్చు. పాండిచ్చేరిని పరిపాలించినటువంటి మొట్టమొదటి గవర్నర్ ఎవరు అని అంటే ఫ్రాంకోయిస్ మార్టిన్ అనమాట. ఓకే, మనం చూసుకున్నట్లయితే మరి వీళ్ళకి మనకి 1690లో ఎప్పుడండి 1690లో బెంగాల్ గవర్నర్ ఒక ఆయన ఉంటాడు. ఎవరు? షయిస్తా ఖాన్ అంటాం. ఈ షయిస్తా ఖాన్ ఎవరైతే ఉన్నారో షయిస్తా ఖాన్ ఈ షయిస్తా ఖాన్ అనుమతితోనే మనకి చంద్రనాగూర్లో ఫ్రెంచ్ వారి ఒక వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. ఎవరి అనుమతితో? షయిస్తా ఖాన్ అనుమతితోనే మనకి చంద్రనాగూర్ అనేది ఏదైతే ఉందో దీనిని ఎవరి అనుమతితో అంటే షయిస్తా ఖాన్ అనుమతితోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. ఈ చంద్రనాగూర్లోనే ఒక కోట కూడా నిర్మించడం జరుగుతుంది. ఏంటి ఆ కోట అంటే ఫోర్ట్ లూయిస్ అనే కోట అనమాట. ఫోర్ట్ లూయిస్. ఈ ఫోర్ట్ లూయిస్ అనే కోట ఎవరు నిర్మించారు? ఫ్రెంచ్ వారు నిర్మించడం జరిగింది. ఓకే, ఇది ఎక్కడ నిర్మించారంటే చంద్రనాగూర్లో నిర్మించడం జరిగింది. ఈ చంద్రనాగూర్కి ఎవరి అనుమతితో ఈ చంద్రనాగూర్ అనే వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేశారంటే షయిస్తా ఖాన్ అనుమతితో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఇంకా ఈ ఫ్రెంచ్ వారికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి వీళ్ళు 1724లో మహే అనే ప్రాంతాన్ని ఆక్రమించడం జరుగుతుందండి. ఈ మహే అనే ప్రాంతాన్ని ఎవరు ఆక్రమించారు అని కూడా అడుగుతారు అనమాట. ఎవరు? లెనియర్ అనేవాడు ఆక్రమించడం జరుగుతుంది. ఇప్పుడు 1724లో మహే అనే ప్రాంతాన్ని ఎవరు ఆక్రమించారు అని అంటే లెనియర్. ఈ లెనియర్ అనే ఆయన దీన్ని ఆక్రమించడం జరుగుతుంది. అలాగే ఈ 1739లో 1739లో ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ దగ్గరలో ఉన్నటువంటి యానం అలాగే కరైనా అనే ప్రాంతాలు ఉంటాయి. ఈ ప్రాంతాలను కూడా ఫ్రెంచ్ వాళ్ళు ఆక్రమించడం జరుగుతుంది. ఓకే, మరి ఈ ప్రాంతాలను ఏ ఫ్రెంచ్ గవర్నర్ ఆక్రమించాడు అని చెప్పేసి అని అడగొచ్చు అనమాట. ఎవరు? డ్యూమస్. ఎవడండి? ఈ డ్యూమస్ అనేవాడు ఓకే
ఈ డ్యూమస్ అనేవాడు ఈ యానం అండ్ కరైనా అనే ప్రాంతాలని 1739లో ఆక్రమించడం జరుగుతుందన్నమాట. ఓకే, అయితే దీని తర్వాత ఫ్రెంచ్ గవర్నర్లో ప్రధానమైన వ్యక్తి ఎవరు అని అంటే డూప్లే అనమాట. ఎవరండి? డూప్లే. మనకి కర్ణాటక యుద్ధాల్లో ఇతని యొక్క ఈ డూప్లే యొక్క ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, కర్ణాటక యుద్ధాలు చెప్పుకున్నప్పుడు ఇతని గురించి బాగా వివరించుకుందాం. అయితే ఈ ఫ్రెంచ్ వారికి సంబంధించినటువంటి ఏదైతే వర్తక విధానం ఉందో దీనికి సంబంధించి సమూల మార్పులు చేసినటువంటి వ్యక్తి కూడా ఎవరని అంటాం అంటే మనం డూప్లే అని చెప్పొచ్చు అనమాట. ఓకే, ఫ్రెంచ్ వారి వర్తక విధానం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మార్పుగా చేసినటువంటి గవర్నర్ ఎవరు అని అంటే డూప్లే అని కూడా మనం చెప్పొచ్చు అనమాట. అయితే ఈ డూప్లే యొక్క గొప్పతనం ఏంటంటే భారతదేశంలో ఫ్రెంచ్ సామ్రాజ్యాన్ని విస్తరించినటువంటి ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు అని అంటే డూప్లే అని చెప్పాలన్నమాట. ఎందుకంటే కర్ణాటక యుద్ధాల్లో ఇతను పాల్గొని ఇతని పెర్ఫార్మెన్స్ అనేది మంచిగా ఇచ్చి అంటే బ్రిటిష్ వాళ్ళకి అంటే గొప్ప దాన్ని ఏమంటారు తెలివైన వాడు అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే మీరు చూస్తారు కర్ణాటక యుద్ధాల్లో ఇతని గురించి మనం చెప్పుకుందాం క్లియర్గా. ఓకే, ఎందుకు ఇంత డూప్లే ఎంత గొప్ప అని అన్నట్లయితే దీనికి ముందు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మనకి లెనియర్ కానీ డ్యూమస్ కానీ వీళ్ళంతా కూడా కేవలం వర్తకాలని డెవలప్ చేసుకోవాలి, వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవాలి, లేదా వీళ్ళు ఏంటంటే ఆత్మరక్షణ కోసం బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అనే ఆత్మరక్షణ కోసం మాత్రమే సైన్యాన్ని పోషించేవారు. కానీ డూప్లే అనేవాడు అలా కాదనమాట. డూప్లే అనేవాడు ఏంటి రాజకీయ ఆధిపత్యం సాధించాలి, సామ్రాజ్యాన్ని విస్తరించాలి అనే లక్ష్యంతో ఏంటిది ఫ్రెంచ్ సైన్యాన్ని డెవలప్ చేయడం జరిగిందనమాట. ఓకే, అలాగే మనకు చూసుకున్నట్లయితే ఈ డూప్లేకి ఏదైతే ఈ డూప్లే ఉన్నాడో ఈ డూప్లేకి పరిపాలనలో సహకరించింది ఎవరంటే ఈయన భార్య అయినటువంటి ఎవరు బేగం జోనా అని చెప్పేసి అని ఉంటారు. ఎవరండి? బేగం జోనా. ఈ బేగం జోనా డూప్లేకి బాగా సహకరించడం జరుగుతుంది అనమాట. ఆవిడ యొక్క సహకారంతోనే ఇతను గొప్ప విజయాలు సాధించడం కూడా జరుగుతుంది. మెయిన్ ఏంటంటే ఇతను అసలు మనం ఆధిపత్యం దాన్ని ఏమంటారు భారతదేశం మీద మనం ఆధిపత్యం చెలాయించాలి, బ్రిటిష్ వారి కంటే ముందు ఉండాలి అనే ఆలోచనతో ఉండేవాళ్ళు అనమాట. అప్పటికే బ్రిటిష్ వాళ్ళు అంటే చాలా మిగతా ఐరోపాలందరూ కూడా ఇతను చూసి వెళ్ళిపోవడం, లేకపోతే వీళ్ళకి దూరంగా వాళ్ళకి సంబంధం లేకుండా ఉండడం అలా ఉండేవారు. కానీ డూప్లే మాత్రం వాళ్ళని ఎదిరించాలి, ఇంకా మన సామ్రాజ్యాన్ని విస్తరించాలి అనే లక్ష్యంతో పనిచేయడం జరిగింది అనమాట. ఓకే, ఫ్రెంచ్ వారికి సంబంధించి మనం చివరిగా చూసుకున్నట్లయితే ఫ్రెంచ్ వారిని భారతదేశంలో బలోపేతం చేయాలి, ఈ సామ్రాజ్యాన్ని విస్తరించాలి అని చెప్పేసి డూప్లే ఈ సామ్రాజ్యాన్ని విస్తరించాలని చెప్పేసి కర్ణాటక యుద్ధాలు ప్రారంభించడం. అయితే వీళ్ళు మాత్రం మరి ఏ యుద్ధంతో ఈ ఫ్రెంచ్ వారి యొక్క ప్రాబల్యం తగ్గింది అని అంటే మనకి వందవాసి యుద్ధం జరుగుతుంది అనమాట. ఈ వందవాసి యుద్ధంలో ఈ ఫ్రెంచ్ వారు బ్రిటిష్ వారి నుంచి ఓడిపోవడం జరుగుతుంది. ఓటమిని చవి చూసి పర్టికులర్ ప్రాంతాలకే వీళ్ళు పరిమితం అయిపోవడం జరుగుతుంది అనమాట. ఓకే, ఆంధ్రదేశం ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ ఉందో ఈ ఆంధ్రప్రదేశ్కు డచ్ బ్రిటిష్ వారి తర్వాత వ్యాపారానికి వచ్చినటువంటి యూరోపియన్స్ ఎవరు అంటే ఫ్రెంచ్ వారు అనమాట. డచ్ వారు మొదట వస్తారు, దాని తర్వాత బ్రిటిష్ వారు, దాని తర్వాత మూడో వారిగా వచ్చింది ఎవరంటే ఫ్రెంచ్ వారు అని చెప్పేసి మనం చెప్పాలన్నమాట. ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా వీరి ప్రధాన వర్తక స్థావరం మనం ఆల్రెడీ వర్తక స్థావరాల్లో మాట్లాడుకున్నాం. అదే మచిలీపట్నం. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1669లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఓకే, ఇది ఇలా జరగగా ఏదైతే ఈ డూప్లే ప్రాబల్యం కానీ ఈ లెనియరు వీళ్ళు ఒకరి తర్వాత ఒకరు రావడం ఈ విధంగా జరిగిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళు డచ్ వారు వెళ్ళిపోతారో తర్వాత కాలంలో ఏంటంటే పోర్చుగీస్ వారు అనే వాళ్ళు గోవా డయ్యూ డామన్లకు పరిమితం అవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ పోర్చుగీస్ వారు ఏంటి గోవా అండ్ డయ్యూ డామన్లకు పరిమితం కావడం జరుగుతుందండి. అయితే ఇంకా మిగిలింది ఎవరు యూరోపియన్లో చూసుకున్నట్లయితే మనకి ఈ బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ వారు మాత్రమే ఉంటారనమాట. వీళ్ళకే ఇక చివరిగా పోటీ ఏర్పడుతుంది. ఇదే సమయంలో అనగా మనకు చూసుకున్నట్లయితే ఇప్పుడు 1740 ఇప్పుడండి 1740లో ఆస్ట్రియాలో ఏం జరుగుతుందంటే ఐరోపాలోని ఆస్ట్రియాలో వారసత్వ వివాదం అనేది జరుగుతుందన్నమాట. ఎక్కడ? ఐరోపాలో ఆస్ట్రియాలో వారసత్వపు వివాదం జరుగుతుంది. అంటే అక్కడ ఐరోపాలో ఈ ఆస్ట్రియా ప్రాంతంలో ఏంటంటే బ్రిటిష్ వారికి ఫ్రెంచ్ వారికి ఏదో వివాదాలు ఏర్పడతాయి. అక్కడ వివాదాలు ఏర్పడితే భారతదేశంలో ఉన్నటువంటి వీళ్ళు ఇక్కడ కొట్టుకోవడం ప్రారంభిస్తారనమాట. అంటే చూడండి, మన భారతదేశంలో డైరెక్ట్గా ఎలాంటి కారణాలు లేకపోయినా
ఇక్కడే కొట్టుకోవడం జరిగిందనమాట. అంటే ఏంటి చూడండి, ఎగ్జాంపుల్ చెప్తాం. అంటే మన రాజకీయ నాయకులు అయినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినైనా తీసుకోండి, అంటే ప్రథమ స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళకి మధ్య ఏదో చిన్న వివాదాలు ఏర్పడతాయి. ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి అంటే గ్రామంలో స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ వీళ్ళు పార్టీల పరంగా కొట్టుకోవడం జరుగుతుంది. అదే మాదిరిగా అప్పుడు కూడా జరిగేదనమాట. అక్కడ ఫ్రెంచ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే కొట్టుకున్నారో భారతదేశంలో కంపెనీలు కూడా వేరుగా ఉండేవి కాబట్టి వీళ్ళు కూడా ఇక్కడ అలా గొడవలు పడేవారు అనమాట. అలా భారతదేశంలో ఆంగ్లేయులు ఫ్రెంచ్ వారి మధ్య యుద్ధాలు జరిగాయి. వీటికి కర్ణాటక ఒక యుద్ధ భూమిగా మారిందని చెప్పొచ్చు అనమాట. అంటే వీళ్ళకు యుద్ధాలు జరగడానికి కారణమైనటువంటి ప్రాంతాన్ని వీళ్ళు ఏంటి కర్ణాటకలో వీళ్ళు వేలు పెట్టడం ద్వారా ఈ యుద్ధాలు కర్ణాటక అనేది ఒక యుద్ధ భూమిగా మారిపోయింది. మన చరిత్రలో వీటినే మనం ఏవైతే ఈ ఆంగ్లేయులకి మరియు ఫ్రెంచ్ వారికి మధ్య జరిగినటువంటి యుద్ధాలనే మనం ఏమంటామంటే కర్ణాటక యుద్ధాలు అని చెప్పేసి అంటాం. దీనికి మరో పేరే ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలని, వీటినే మనం దక్కన్ యుద్ధాలని కూడా పిలుస్తారనమాట. ఒక పక్క బ్రిటిష్ వారు వారి యొక్క వర్తక అవసరాల నిమిత్తం మన భారతీయ రాజుల యొక్క అంతర్గత విషయంలో తలదూరుస్తూ మన భారతీయ రాజులను విభజించు పాలించు విధానం అమలు చేస్తూ ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ రావడం జరిగిందనమాట. అయితే ఈ ఆక్రమణలో భాగంగానే బ్రిటిష్ వారికి ఫ్రెంచ్ వారికి మధ్య యుద్ధాలు జరిగాయి. ఎందుకంటే అప్పటికే ఈ బ్రిటిష్ ఫ్రెంచ్ రాజ్యాలు ఆర్థికంగా సైనికంగా చాలా బలంగా ఉండేవి అనమాట. ఇవి అగ్రరాజ్యాలుగా ఉన్నాయి. దీంతో వీరి మధ్య సుమారు 10 సంవత్సరాలకు పైగా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయన్నమాట. ఒకసారి వీళ్ళు కొట్టడం, ఒకసారి వాళ్ళు కొట్టడం, ఒకసారి వీళ్ళ ఆధిపత్యం చలాయించడం, ఒకసారి వాళ్ళు, అలా మొత్తం మీద 10 సంవత్సరాల పాటు ఇది ఎలా సాగుతూ ఉంది. ఈ విధంగా ఈ ఫ్రెంచ్ యుద్ధంలో భాగంగా మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఈ కర్ణాటక చూడండి, ఈ ఫ్రెంచ్ యుద్ధాల్లో భాగంగా ఈ కర్ణాటక ప్రాంతాన్ని ఆక్రమించడం జరుగుతుందండి. మనం బ్రిటిష్ ఆక్రమణలు నెక్స్ట్ క్లాస్లో మనం క్లియర్గా మాట్లాడుకుంటాం. దీని తర్వాత మనకి బెంగాల్ ప్రాంతాన్ని, దీని తర్వాత మైసూరు ప్రాంతాన్ని, దీని తర్వాత మరాఠా ప్రాంతాన్ని, దీని తర్వాత మరాఠా అంటే ఏం కాదండి మహారాష్ట్ర, ఈ మహారాష్ట్ర ప్రాంతాన్ని, దీని తర్వాత సింధ్ అనే ప్రాంతాన్ని, దీని తర్వాత పంజాబ్ ఆంగ్లో సిక్ యుద్ధాలు జరుగుతాయి. ఈ పంజాబ్ అనే ప్రాంతాన్ని, అలాగే చివరిగా అవధ్ అనే ప్రాంతాన్ని కూడా వీళ్ళు ఆక్రమించడం జరుగుతుంది అనమాట. వీళ్ళ ఆక్రమణలు అనేవి ఒక్కొక్కటిగా ఇలా ప్రతి ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం జరుగుతుంది. అయితే మొదటిగా కర్ణాటకను బ్రిటిష్ వారు ఎలా ఆక్రమించారో తెలుసుకుందాం. అంటే వీళ్ళకి దాన్ని ఏమంటారు ఇంట్రడక్షన్ లో భాగంగా చూసుకున్నట్లయితే మనకి వీళ్ళు అసలు ఈ కర్ణాటకని ఏ విధంగా ఆక్రమించుకున్నారు, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి. అసలు కర్ణాటక అనేది ఎలా ఏర్పడింది అని చూసినట్లయితే ఆ ప్రాంతం మొఘలుల ఆధీనంలో ఉండేది. ఎప్పుడు యుద్ధాలు జరగక మునుపు, ఈ కర్ణాటక యుద్ధాలు ఏవైతే ఉన్నాయో ఈ యుద్ధాలు జరగక మునుపు ఇది మొఘల్ యొక్క ఆధీనంలో ఉండేదన్నమాట. ఎప్పుడైతే ఈ యుద్ధాలు జరిగినాయో అయితే మొఘల్ సామ్రాజ్యం నుండి బయటకు వచ్చి ఈ ఆర్కాట్ను రాజధానిగా చేసుకొని ఏర్పడిన ముస్లిం రాజ్యమే కర్ణాటక రాజ్యం. వీళ్ళు ఏంటంటే మొదట ముస్లింలు ఎవరైతే ఈ మొఘల్ చక్రవర్తులు ఉన్నారో ఈ మొఘల్ చక్రవర్తుల ఆధీనంలో ఉండేవాళ్ళు అనమాట. ఈ మొఘల్ చక్రవర్తి యొక్క ఆధీనంలో ఉంటూ వీళ్ళు పరిపాలన సాగించేవారు. మొఘల్ చక్రవర్తి నవాబుని నియమించేవాడు. ఆ నవాబు ఈ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగిందనమాట. అసలు ఈ కర్ణాటక యుద్ధాలు ఎందుకు జరిగాయి? దక్కన్లో రాజకీయ అనిస్థితి అనేది ఏర్పడింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ దక్కన్లో రాజకీయ అనిస్థితి ఏర్పడింది. ఏంటి ఈ దక్కన రాజకీయ అనిస్థితి మనం చూసుకున్నట్లయితే మనం చెప్పుకున్నాం ఈ కర్ణాటక ప్రాంతం మొఘల్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది అని. అయితే మొఘల్ చక్రవర్తి ఎవరిని నియమిస్తే వారు కర్ణాటకను పాలించేవారు అనమాట. ఈ మొఘల్ ప్రతినిధిగా ఈ నవాబు ఉండేవాడు. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మన రాజకీయ నాయకులు చూడండి కార్యకర్తలు నియమించుకుంటారు. అంటే ఒక ప్రాంతానికి కానీ ఒక మండలానికి కానీ అంటే వారి కార్యకర్తలు నియమించి ఎవరైతే ఈ కార్యకర్త నాయకుడి యొక్క మన్నలు పొందుతాడో అంతవరకు ఆ ప్రాంతాన్ని వాళ్ళు దాన్ని ఏమంటారు పరిపాలించడం కానీ ఎట్లా చేయడం జరుగుతుంది అనమాట. అంటే సీట్లు ఇవ్వడం, తర్వాత ప్రతినిధులుగా ప్రోత్సహించడం ఇలా జరుగుతుంది. అదే మాదిరిగా మనం చూసుకున్నట్లయితే అప్పట్లో ఈ మొఘల్ చక్రవర్తిలో ఒకరైనటువంటి ఎవరు మనకి చివరిగా ఔరంగజేబు ఉంటాడు. ఔరంగజేబు కాలంలో 1707లో ఇతను మరణిస్తాడనమాట. ఔరంగజేబు 1707లో మరణించడంతో మొఘల్ రాజ్య క్షీణత అనేది నెమ్మదిగా తగ్గడం జరుగుతుంది. ఈ క్షీణత జరిగిన తర్వాత
వచ్చినటువంటి మొఘలులు బలహీనలు కావడంతో అప్పటికే కర్ణాటక నవాబుగా ఉన్నటువంటి ఎవరు సాదుతుల్లా ఖాన్ అని చెప్పేసి అని ఉంటాడు. ఇతను ఏం చేస్తాడంటే స్వతంత్రాన్ని ప్రకటించుకుంటాడు. ఇంకెలాగ మొఘల్ చక్రవర్తి చనిపోయాడు, ఇలాగ తర్వాత వచ్చిన రాజులు బలహీనంగా ఉన్నారని చెప్పేసి ఇతను స్వతంత్రం ప్రకటించుకొని కర్ణాటకని స్వతంత్రంగా పాలించడం మొదలు పెడతాడనమాట. ఓకే, అంటే కర్ణాటక రాజ్యానికి నేనే రాజుని, నేనే నవాబుని అని ప్రకటించుకోవడం లాంటిది స్వతంత్రం ప్రకటించుకోవడం అయితే. ఇతని తర్వాత చూసుకున్నట్లయితే మనకి దోస్త్ అలీ అని చెప్పేసి అని వస్తాడు. ఈ దోస్త్ అలీ కుమారుడే సఫదర్ అలీ అని చెప్పేసి అని అంటాం. ఈ క్యారెక్టర్లు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనకి కర్ణాటక యుద్ధాలు చెప్పుకునేటప్పుడు వీళ్ళు వస్తారు. అలాగే దోస్త్ అలీకి ఒక కూతురు ఉంటుంది. ఆ కూతురికి ఎవరు చందా సాహెబ్ అనే వ్యక్తినిచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఈ దోస్త్ అలీకి సంబంధించి అల్లుడిగా చందా సాహెబ్ను తెచ్చుకుంటాడు అనమాట. దోస్త్ అలీకి ఒక ఫ్రెండ్ లేదా ఇతన్నే మనం అనుచరుడు అని కూడా చెప్పొచ్చు. ఎవరు అన్వరుద్దీన్ ఉంటాడు. మన కర్ణాటక యుద్ధంలో మొదటి కర్ణాటక యుద్ధంలో ఇతను చాలా ఇంపార్టెంట్ కూడా మనం చెప్పొచ్చు అనమాట. అయితే ఈ దోస్త్ అలీ కాలంలో అనగా 1732 నుంచి 40 కాలంలో ఈ దోస్త్ అలీ ఉంటాడు. ఈ మధ్య కాలంలో పేష్వాలు, హైదరాబాద్ నిజాములు కర్ణాటకను ఆక్రమించడం జరుగుతుంది. అంటే వీళ్ళ యొక్క బలహీనత అనుకోవచ్చు, ఇది అనుకోవచ్చు. చూడండి, అంటే మనకు ఫ్రెంచ్ వారికి ఈ కర్ణాటక నవాబుల్లో వీళ్ళకి ఫ్రెండ్షిప్ ఎలా ఏర్పడిందని అంటే, తంజావూరు రాజు ఒకడు ఉంటాడు. ఈ తంజావూరు రాజు నుండి ఏంటంటే కరైకల్ అనే ప్రాంతాన్ని ఆక్రమించాలని చెప్పేసి ఎవడు మనం ఫ్రెంచ్ గవర్నర్లు చెప్పుకున్నాం, లెనియరు, డ్యూమస్, డూప్లే అని. అందులో ఈ డ్యూమస్ అనేవాడు ప్రయత్నం చేస్తాడు. ఈ ఫ్రెంచ్ వారికి సహకరించినటువంటి వ్యక్తే చందా సాహెబ్ అనమాట. ఓకే, అటువైపు తంజావూరు ఎవరైతే ఉన్నాడో రాజు పిలుపు మేరకు మరాఠా పాలకుడు అయినటువంటి ఎవరు సాహు, మనం చదువుతాం మరాఠా యుద్ధాల్లో మనం భాగంగా మనం చెప్పుకుంటాం. ఈ సాహు అనే ఉంటాడు అనమాట. అతని సైన్యాలను పంపించడం జరుగుతుంది. చూసారా, తంజావూరు రాజుకి సపోర్ట్ గా మరాఠా పాలకుడు అయినటువంటి సాహు వస్తాడు. ఇక్కడ వచ్చి ఫ్రెంచ్ వారికి చందా సాహెబ్ అనేవాడు సహాయం చేస్తారనమాట. ఈ విధంగా కర్ణాటక ఆక్రమణ కోసం జరిగినటువంటి యుద్ధం ఏదంటే దామల చెరువు యుద్ధం అని జరుగుతుంది. ఏదండి, దామల చెరువు యుద్ధం. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ దామల చెరువు యుద్ధం అలాగే కర్ణాటక యుద్ధాలు ఇవన్నిటి గురించి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నెక్స్ట్ క్లాస్ అనేది. కర్ణాటక యుద్ధాలు, దామల చెరువు యుద్ధం అంటే కర్ణాటక యుద్ధాలకు ప్రధాన కారణమైన యుద్ధం ఏదంటే దామల చెరువు యుద్ధం అని చెప్పాలన్నమాట. ఈ దామల చెరువు యుద్ధంలో ఎవరెవరికి మధ్య జరిగింది ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. థ్యాంక్ యూ.